హాయ్ అండి, దిస్ ఈజ్ డాక్టర్ సాయి కృష్ణ, జనరల్ ఫిజిషియన్, కరీంనగర్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ డయాబెటీస్. డయాబెటీస్లో 2 టైప్స్ ఉంటాయి, టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ మోస్ట్లీ చిన్నపిల్లలలో మనం చూడొచ్చు. అలా అని చిన్నపిల్లలనే ఉండాలని రూల్ లేదు, పెద్దవాళ్ళలో కూడా చూడొచ్చు, కానీ మోస్ట్ కామన్లీ చిన్నపిల్లలలో మనం చూడవచ్చు. సో దీని కాజెస్ వచ్చేసి జెనెటిక్ రీజన్స్ అవ్వచ్చు. టైప్ 2 వచ్చేసరికి దీనికి లైఫ్ స్టైల్, ఒబేసిటీ కానీ లేకపోతే ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడడము, ఇలాంటి కండిషన్స్లో ప్లస్ జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా టైప్ 2 డయాబెటీస్ అని రావచ్చు. ఇవి మోస్ట్ కామన్లీ అబోవ్ 45 ఇయర్స్లో పేషెంట్స్లలో మనం చూడొచ్చు. టైప్ 1 డయాబెటీస్కి టైప్ 2 డయాబెటీస్కి తేడా ఏంటి అంటే, టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో అందుకే వాళ్ళని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు. సో ఇలాంటి పేషెంట్స్లలో మనము ఇన్సులిన్ అనేది వారికి షుగర్ లెవెల్ సరిపోయేంతగా మనము ఇంజెక్టబుల్ ఫామ్స్లో చర్మానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్లో వాళ్ళకి ఇన్సులిన్ అనేది ఇంజెక్షన్స్ సివియారిటీని బట్టి ఇన్సులిన్ ఇంజెక్షనా లేకపోతే ఓరల్గా మనము టాబ్లెట్స్ ఇవ్వడం అనేది మనం పేషెంట్ కండిషన్ బట్టి మనము డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. టైప్ 1 డయాబెటీస్లో ఏమవుతుందంటే ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ అనేవి కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోతాయి. సో ఇట్లాంటి కండిషన్స్లో యాక్చువల్లీ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే మన బాడీ లోపల ఏదైతే మనం ఫుడ్ తిన్న తర్వాత గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవుతుందో ఆ గ్లూకోజ్ని బాడీ లోపల ఉన్న సెల్స్ లోపలికి ఎనర్జీ లాగా యూటిలైజ్ చేయడానికి ఉపయోగపడేదే ఇన్సులిన్. సో ఇన్సులిన్ అనేది కంప్లీట్లీ యాబ్సెంట్ ఉండడం వల్ల టైప్ 1 డయాబెటీస్లో పేషెంట్కి బ్లడ్ లోపల ఉన్న బ్లడ్ షుగర్స్ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతాయి. సో ఇలాంటి కండిషన్స్లో మనము ఇన్సులిన్ అనేది అవుట్ సైడ్ సోర్స్ నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది. టైప్ 2 డయాబెటీస్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది, కాకపోతే బీటా సెల్స్ అనేవి తక్కువ ఉండడమో లేకపోతే బీటా సెల్స్ రెసిస్టెన్స్ రావడం వల్ల ఇన్సులిన్ అనేది కంప్లీట్గా గ్లూకోజ్ని మన బాడీ లోపలికి అబ్జర్వ్ చేయనియదు. సో ఇలాంటి కండిషన్స్లో కూడా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి రైజ్ అయ్యే అవకాశం ఉంది. టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లో ఏంటంటే మనం టాబ్లెట్స్ ఫామ్లో ఇవ్వడానికి మనం ప్రిఫర్ చేస్తాం. సో టైప్ 1 డయాబెటీస్ పేషెంట్కి టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్కి మనము ఎలా గుర్తుపడతామంటే టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్లో కొంచెం వెయిట్ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లో ఏంటంటే వెయిట్ లాస్ అనేది ఉంటుంది, కాకపోతే సెంట్రల్ ఒబేసిటీ ఉండే అవకాశం ఉంది పేషెంట్స్కి. కానీ చేతులు కానీ కాళ్ళు కానీ మజిల్ అనేది డెన్సిటీ తక్కువ అవ్వడము, మజిల్ వేస్టేజ్ అవ్వడం కూడా చూస్తాం టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ మనం ఇప్పుడు షుగర్ ఉందా, వాటి లక్షణాలు ఏంది, ఇవి గుర్తించడం ఎలా. సో ఫస్ట్ కొంతమంది పేషెంట్స్ ఎట్లా అంటే కాళ్ళు మండుతున్నాయి, లేకపోతే కళ్ళు సరిగా కనిపించట్లేదు అని చెప్పి ఇలాంటి కండిషన్స్తో మన దగ్గరికి వస్తారు. కాళ్ళు మండడం కానీ లేకపోతే కళ్ళు సరిగా కనపడడం, ఇవన్నీ కూడా డయాబెటీస్ అనేది మనం దాని లెవెల్స్ అనేవి అండర్ నార్మల్ మనం మెయింటైన్ చేయలేకపోయినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చూడొచ్చు. ఇది మోస్ట్లీ ఈ మధ్యలో ఏమవుతుందంటే కొత్తగా షుగర్ రావడం అంటే డెనోవో డయాబెటీస్ అంటారు ఇలాంటి పేషెంట్స్ని. ఇలాంటి పేషెంట్స్లో ఏమవుతుందంటే ఈ కాళ్ళు మంటలు రావడము, లేకపోతే కళ్ళు సరిగా కనబడకపోవడము, లేకపోతే సడన్గా సీకేడి అంటే కిడ్నీ ప్రాబ్లం రావడం, ఇవన్నీ మనం చూడొచ్చు. ఇలాంటి వాళ్ళని మనం చూసినప్పుడు కూడా షుగర్ లెవెల్స్ పంపించినప్పుడు హై లెవెల్స్ ఉంటున్నాయి, వాళ్ళకి షుగర్ ఉన్నాయా అని అడిగితే కూడా మనకి ఇప్పటిదాకా మేము టాబ్లెట్స్ వాడట్లేదు అని అంటున్నారు. సో బేసికల్లీ ఏంటంటే వాళ్ళు చెక్ చేయించుకోవట్లేదు. సో ఎప్పుడు అయినా కూడా ఇలాంటి సిమ్టమ్ అంటే ఇప్పుడు మనకి ఇరిటబిలిటీ రావడము, అంటే ఊరికైనా చిరాకు పడడము, కొంచెం పని చేసినా చేత కాకపోవడము, ఎక్కువ ధూప్ అవ్వడము అంటే ఎక్కువ నీళ్లు తీసుకోవాలనిపించడము, ఎక్కువ మూత్రం రావడము, లేకపోతే ఆకలి ఎక్కువ పెరగడము, ఇవన్నీ కొంచెం తిన్న తర్వాత కాసేపటికి మళ్ళీ ఆకలి అవ్వడము, ఇలాంటి సిమ్టమ్స్ ఏమున్నా కూడా మనం ఒకసారి షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకుంటే మనం షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ నుంచి బయటపడవచ్చు. సో షుగర్ లెవెల్స్ అనేవి ఫస్ట్ ప్రీ డయాబెటిక్ ఉంటుంది, డయాబెటిక్ ఉంటుంది. సో ప్రీ డయాబెటిక్ అనేది మనం టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో మెయిన్లీ రివర్సిబుల్ చేయించుకునే అవకాశం ఉంది. అంటే మనం టాబ్లెట్స్ వాడకుండా కూడా మన లైఫ్ స్టైల్స్ మార్చుకోవడం వల్ల లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం వల్ల టాబ్లెట్స్ వాడేదాకా వెళ్ళకుండా మనం తగ్గించుకోవచ్చు. కానీ టైప్ 1 డయాబెటీస్ అనేది తప్పనిసరిగా మనం లైఫ్ లాంగ్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిందే. దానికి పర్మనెంట్ క్యూర్ అనేది ఇప్పటి వరకు అయితే లేదు. సో టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు రెగ్యులర్ మానిటరింగ్ ఉండాలి, దగ్గరున్న స్పెషలైజ్డ్ ఎండోక్రైనాలజిస్ట్ అన్న జనరల్ ఫిజిషియన్ కన్నా చూపించుకొని రెగ్యులర్ ఫాలోఅప్ ఉండాలి వాళ్ళు ఖచ్చితంగా. టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు మాత్రం షుగర్ లెవెల్స్ బట్టి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సరిపోతుందా లేకపోతే ఓరల్గా
టాబ్లెట్స్ తీసుకోవాలా లేకపోతే వీరికి కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి మనం చూడొచ్చు. ఫస్ట్ షుగర్ ఉందో లేదో తెలుసుకోవడానికి షుగర్ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంటుంది, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటుంది, ఇంకొకటి గ్లైకోజైలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు. ఇది 3 నెలలకు ఒకసారి చేసుకునే పరీక్ష. ఇదేంటంటే ఇప్పుడు నార్మల్ ఉన్నా కూడా గత 3 నెలల నుంచి షుగర్ లెవెల్స్ ఎంత ఉంది, లేకపోతే ఇప్పుడు ఎక్కువ ఉన్నా కూడా గత 3 నెలల నుంచి ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఉపయోగపడే టెస్ట్ ఇది. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది పడిగడుపున ఏం తినకుండా రావాలి. సో ఇలాంటి కండిషన్స్లో మనము ప్రీ డయాబెటిక్ రేంజ్ చూసుకోవాలి, డయాబెటిక్ రేంజ్ చూసుకోవాలి. ప్రీ డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్ లెవెల్స్, నార్మల్ లెవెల్స్ పేషెంట్స్లో షుగర్ లెవెల్స్ ఎంత ఉంటాయంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్లో 80 to 100 వరకు ఉండొచ్చు. ప్రీ డయాబెటిక్ వాళ్ళకి ఏంటంటే 100 to 120 వరకు ఉండొచ్చు. ఎబోవ్ 120 ఉంటే వారిని మనం డయాబెటిక్ లెక్క మనం గుర్తించవచ్చు. పోస్ట్ ప్రాండియల్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా టెస్ట్ చేస్తారంటే మనం ఏదైనా తిన్న తర్వాత 2 hours గ్యాప్ తీసుకొని 2 hours తర్వాత మనకి ఇచ్చే పరీక్షనే పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటారు. పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ లెవెల్స్లో 100 to 140 అనేది నార్మల్ రేంజ్ లెక్క మనం గుర్తించవచ్చు. 140 to 200 దాకా మనం ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ అంటే వీళ్ళు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ ఇవేమన్నా చేంజ్ చేసుకున్నప్పుడు పేషెంట్కి రికవర్ అయ్యి ట్యాబ్లెట్స్ మీదకి వెళ్ళకుండా మనం లైఫ్ స్టైల్తోనే సెట్ అయ్యే అవకాశం ఉంది. కానీ అబౌవ్ 200 పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్ ఉంటే వాళ్ళని డయాబెటిక్ లెక్క మనం గుర్తించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చూసుకున్నాం, ఇంకోటి పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ చూసుకున్నాం. HbA1c అనేది ఏంటంటే గత 3 నెలల నుంచి బ్లడ్ షుగర్ లెవెల్స్ మన బాడీలో ఎంత ఉన్నాయని చెప్పి తెలుసుకోగలిగే టెస్ట్ ఇది కూడా ఒక్కొక్క అసోసియేషన్ ఒక్కొక్క లెవెల్స్ అనేది దీనికి పర్టికులర్గా ఇదే ఫాలో అవ్వాలని చెప్పేసి లేదు. కాకపోతే యావరేజ్ చూసుకుంటే HbA1c లెవెల్ లెస్ దెన్ 6% ఉండే నార్మల్ రేంజ్ లాగా మనం గుర్తించవచ్చు. ఎబోవ్ 6 ఉండి 7 లోపల ఉండి 7.5% వరకు ఉంటే వాళ్ళని మనము ప్రీ డయాబెటిక్ లేకపోతే డయాబెటిక్ అండర్ కంట్రోల్ లాగా టాబ్లెట్స్ యూజ్ చేస్తే డయాబెటిక్ అండర్ కంట్రోల్ లాగా మనం గుర్తించవచ్చు. ఎబోవ్ 8 ఉంటేనైతే పూర్ కంట్రోల్ ఆఫ్ ద డయాబెటీస్ అని చెప్పేసి మనం గుర్తించవచ్చు. సో దీనిలో డిఫరెంట్ అసోసియేషన్స్ ఉంటాయి. ఎండోక్రైనాలజీ అసోసియేషన్ అని లేకపోతే డయాబెటీస్ అసోసియేషన్ అని, వీళ్ళన్ని అసోసియేషన్లో కూడా మనం యావరేజ్ చూసుకుంటే లెస్ దెన్ 6% ఉంటే వారిని నార్మల్ లెవెల్స్కి మనం గుర్తించవచ్చు. సో నేను చెప్పిన లక్షణాలు కానీ లేకపోతే కంటి చూపు తక్కువ అవడం కానీ లేకపోతే మూత్రం తక్కువ రావడం కానీ మెయిన్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్లలో లేకపోతే కాళ్ళకు తిమ్మిర్లు రావడము, మంటలు మండడము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమొచ్చినా కూడా వెంటనే దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్కి కానీ ఎండోక్రైనాలజిస్ట్కి కానీ కన్సల్ట్ అవ్వండి. తగిన పరీక్షలు చేయించుకోండి. షుగర్ బారి నుంచి బయటపడండి. థ్యాంక్ యూ.